తండ్రి మీ కొందనాలు తండ్రి సమయంలో వాక్య రూపమై ఉన్న దేవా మీ కొందనాలు వాక్యము ద్వారా తండ్రి ప్రతి వారిని బలపరచమని అయ్యా మీరే సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా రండి, దేవుని యొక్క వాక్యము 92వ అధ్యాయము కీర్తనా గ్రంథం 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. కీర్తనా గ్రంథము 92 అధ్యాయము 4వ వచనం అండి. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దైవ వాక్యాన్ని మనము చూచినట్లయితే 92 అధ్యాయము 4వ వచనంలో భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచు ఉన్నావు. ఈరోజు చూడండి, మరి ఒక్కొక్కరి జీవితంలో సంతోషం అనేది కనిపించడం లేదు, ఆనందం అనేది కనిపించడం లేదు. ఎందుకంటే ఆనందం కానీ సంతోషం కానీ ఆవిరి అయిపోతున్నటువంటి దినాలు. అయితే భక్తుడిగా అన్నాడు ఇక్కడ, నీ కార్యము చేత యెహోవా నన్ను సంతోషపరిచావు. ఏమిటండి సంతోషము, ఏమిటి ఆనందము? కార్యాలు చేతట. మరి చూడండి ఈరోజు అందుకే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 3:26లో ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథము 3:26లో ఏమున్నదయ్యా అంటే, మరి భక్తుడు అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే. అంటే చూడండి అతనికి సంతోషం అనేది లేదట. కానీ ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోష పెడుతున్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సమస్యల్లో ఉన్నావా? ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? కొరతలో ఉన్నావా? దేవుడట తన కార్యము చేత నీకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన కార్యాలు చేత, అంటే ఏమిటండి కార్యాలు అంటే పనులు, దేవుని పనులు, దేవుడు చేసే పనుల ద్వారా నీకు సంతోషం వస్తుంది. ఎందుకంటే భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను, ఆనందిస్తున్నాను. హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, ప్రభు యొక్క సంగమా, ఈ యొక్క వచనాల్లో మనము జాగ్రత్తగా, అందుకే చూడండి ఇక్కడ మనము జాగ్రత్తగా చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని అందులో మనము జాగ్రత్తగా చూచినట్లయితే 1:47 వచనం లూకా సువార్త గ్రంథంలో, ఆయన తన దేన దాసురాలి స్థితిని కటాక్షించెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఈ మాట ఎవరండి? ఇక్కడ తల్లి చెప్తుందని ఎవరండి? ఎలిజబెత్ అని ఒక తల్లి గారు. ఎలిజబెత్ అనేటటువంటి, ఎందుకంటే వీరి జీవితాల్లో మనం చూస్తే భర్త పేరు జకరియా. అయితే దేవుడట వీరిని కరుణించి కటాక్షం ఉంచాడండి. హల్లెలూయా. మనం అందులో జాగ్రత్తగా చూచినట్లయితే ప్రభు బిడ్డలారా, అందులో చక్కని వచనాలు మనకు కనబడుతున్నాయి. లూకా సువార్త 1:47 వచనంలో అసలు వీళ్ళకి జీవిత చరిత్ర మనము జాగ్రత్తగా చూచినట్లయితే వీళ్ళకి ఎవరు లేరండి? వీళ్ళకి భార్యాభర్తలకి బిడ్డలు లేరు. వీళ్ళకి ఎవరు లేరండి? బిడ్డలు లేరు వీళ్ళకి. అంటే ఒక విధంగా ఎలిజబెత్ గొడ్రాలు అయి ఉంటూ ఉన్నది, గొడ్రాలుగా ఈ తల్లి జీవిస్తూ ఉన్నది. అయితే ఈమె అంటున్న మాట ఏమిటంటే 47వ వచనంలో, దేవుని బిడ్డలారా, తన దాసురాలి దేన స్థితిని కటాక్షించును. చూడండి ఈ మాటలో మరియా గారు చెబుతూ ఉన్నారు. ఎన్నో వచనం అండి? 40 వచనంలో, 46వ వచనంలో, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచూ ఉన్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మరియా జీవితంలో యేసు ప్రభువు ఎప్పుడైతే ఆమె గర్భమున మరి జన్మించడం జరిగిందో, అప్పుడు ఆ దినాన ఏం జరిగిందండి? యేసేపు భర్త వదిలిపెట్టాలనుకున్నాడు. వదిలిపెట్టాలనుకుంటే ఇంకా దేవదూత అప్పుడు కలగజేసుకొని, దేవుని యొక్క దేవదూత అక్కడికి వచ్చి, యేసేపు ఏమనుకున్నావు? నీ భార్య గర్భములో సాక్షాత్తు దేవాది దేవుడు ఆయన జన్మించబోతూ ఉన్నాడయ్యా, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి,
నీ నీ భార్యని ఎంత మాత్రం నువ్వు విడిచి పెట్టకూడదయ్యా. ఎందుకంటే ఆమె గర్భములో లోకరక్షకుడు అవతరిస్తూ ఉన్నాడు. ఆమె గర్భములో దేవాది దేవుడు మరి ఆయన జన్మించబోతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ యేసేపు గారు ఏం చేశాడండి, ఇక్కడ మరియను చేర్చుకున్నాడు. తద్వారా తల్లి ఏమంటుందండి ఇక్కడ 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ఏమిటండి? నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచూ ఉన్నది. చూడండి ఇక దేవుని బిడ్డలారా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది. అంటే ఆమె జీవితంలో ఒకప్పుడు ఏమి లేదండి, ఆనందం లేదు. ఎవరి జీవితం అండి? మరియమ్మ గారి జీవితంలో ఏమి లేదండి, ఆనందము లేదు, సంతోషము లేదు. కానీ ఇక్కడ ఏమంటుందండి, దేవుడు నన్ను కరుణించాడు అని చెబుతూ ఉంది. తర్వాత నా ఆత్మ దేవుని ఘనపరిచెను అని చెబుతూ ఉన్నది. తర్వాత చూడండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాను. చూడండి, ఇక్కడ సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాను. హల్లెలూయా. ఆమె యందే కాదండి దేవుని బిడ్డలారా, నీ యందు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన నీ యందు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఆ తల్లి అంటుంది కదా, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఇందాక చదువుకున్న మూలవాక్యం ఏమిటండి? దావీదు గారు అన్నమాట. దేవుని బిడ్డలారా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. 92:4 వచనం కీర్తన. ఎవరైతే ప్రభు శక్తిని పొందుకోవాలని ఆశపడుతున్నారో దేవుడటండి ఆయన కార్యాలు చేత సంతోషపెడతాడండి. హల్లెలూయా. అలాగా మరియమ్మ గారు ఇక్కడ దేవుని యొక్క కార్యాల చేత సంతోషపడింది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం ఏముందంటే, ఇక్కడ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత చూడండి, దేవుని కింద వచ్చిన వాళ్ళు 49, గనుక ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరములు తరతరాలు ఉండును. హల్లెలూయా. తర్వాత చూడండి కింద వచనం, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపును, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. చూడండి కిందన 53వ వచనం, ఆకలి గునిన వాని ఆ మంచి పదార్థాలతో సంతృప్తిపరచి ధనవంతులకు ఒట్టి చేతులతో పంపివేస్తాడటండి. చూసారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి ఆ తల్లి ఏమన్నా, ధనవంతులైన వారిని ఒట్టి చేతులతో, అంటే ఆహారము లేని వారికి దేవుడు వారిని సంతోషపరిచి, దేవుడు వారిని సంతృప్తిపరిచి, ధనవంతులనట ఆయన ఏం చేస్తాడటండి, ఒట్టి చేతులతో దేవుడు పంపిస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అందుకే భక్తురాలు చెబుతున్న మరియా, ఆయన తన దీనదాసురాలి స్థితిని కనకరించెను. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఇంకా చక్కని మాటలు ఉన్నాయి. 65:13 వచనంలో, యెషయా గ్రంథంలో 65:10 వచనంలో, కావున ప్రభుయగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చెయ్యుదురు గాని మీరు ఆకలిగొంటారు, నా సేవకులు పానము చేస్తారు కానీ మీరు దప్పిగొనదురు, నా సేవకులు సంతోషపడతారు కానీ మీరు సిగ్గుపడతారు. ఎవరటండి సేవకులంటే? ఆయన నమ్ముకున్నవారు. ఎవరండి సేవకులంటే? ఆయన కొరకు జీవిస్తూ ఉన్నవారు. వారి గురించి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, నా సేవకులు ఆకలిగొన్న, నా బిడ్డలు ఆకలితో ఉన్న ఆకలి వారు తీర్చబడతారు, దప్పికతో ఉన్న దప్పిక వారు తీర్చబడతారు, కానీ మీరు సిగ్గుపడేదారు. ఎవరు మీరంటే? ప్రభువుని నమ్మని వారు, ఇంకా ప్రభు మార్గంలోనికి రానివారు, ఇంకా ప్రభు శక్తిని తెలుసుకోలేని వారట. చూడండి చక్కని మాటలు. అందుకే చూడండి కింద వచ్చిన 65:14 చూస్తే, యెషయా గ్రంథం, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు, మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. ఇంకెలాగటండి? సేవకులకి దేవుడు ఆహారం ఇస్తాడట, తన బిడ్డలకి ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, దప్పికైతే దప్పిక ఇస్తాడట. వారు హృదయములో కేకలు వేస్తారట. హల్లెలూయా. హృదయంలో కేకలు ఎప్పుడు వేస్తారండి? ఆనందం ఉన్నప్పుడే కదా. హృదయంలో దుఃఖం ఉంటే కేకలు వేస్తారమ్మ ఎవరైనా? హృదయంలో వేదన ఉంటే ఎవరు కూడా కేకలే వేరండి. హృదయంలో వేదన ఉంటే మనుషులు ఇంక అలా ఉండిపోతారు. హృదయంలో ఇబ్బందులు ఉంటే మనుషులు ఇంక అలా ఒంటరిగా ఉండిపోతారు, దిగులుగా ఉండిపోతారు. కానీ ప్రభువు చెప్తున్నారు వాక్యం ద్వారా, నా సేవకులు హృదయములో కేకలు వేస్తారట. హల్లెలూయా.
అంటే అటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా సేవకులు అందుకే చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, చక్కని వచనాలు మనం చూస్తే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16:22 వచనంలో, యోహాను సువార్త 16:22 వచనంలో, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావా? ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా? కానీ వాక్యం ద్వారా ప్రభు చెబుతున్న మాట ఏంటి చెప్పనండి? ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు, మరలా మీరు మీ హృదయము సంతోషిస్తుందట. హల్లెలూయా. ఇప్పుడు దుఃఖపడుతున్నావు సమస్యల కోసం, ఇబ్బందుల కోసం, రుణాల కోసం, కుటుంబ స్థితిని గురించి, నీ పరిస్థితిని గురించి నువ్వు దుఃఖపడుతూ ఉండవచ్చు. కానీ వాక్యం ఏముందో చెప్పనండి? ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు కానీ మీరు సంతోషించెదరు. హల్లెలూయా. ఈ దుఃఖము మీతో పూర్తిగా ఉండదు. ఈ దుఃఖము ఎప్పుడూ కూడా నీ మీద ఏలుబడి చెయ్యదు. హల్లెలూయా. అంతే కదండి. కొంతమంది అనుకుంటారు కదా, దుఃఖం ఇంకా అలా ఉండిపోద్ది పాస్టర్ గారు, బాధలన్నీ ఇంక నా మీద ఇంకా అలా ఉండిపోతాయా, కష్టాలన్నీ ఇంక నా మీదే ఉండిపోతాయా అలాగని. కానీ వాక్యం చూడండి, ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మరలా మిమ్మల్ని చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. అప్పుడు హృదయం ఏమిటండి? సంతోషిస్తుందట. హల్లెలూయా. అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది. హల్లెలూయా. మీ హృదయము సంతోషిస్తుంది. అందుకే ఈ వాక్యంలో ఒక మాట ఉంది, దుఃఖపడే మీరు ధన్యులు. ఏమందండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది కదండి, దుఃఖపడుచున్న మీరు ధన్యులు. ఏమండి? మీరు వాదార్చబడతారట. హల్లెలూయా. దుఃఖపడుచున్న మీరు ధన్యులు. కనుక ఇందులో చూడండి, యోహాను సువార్త 16:22లో, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుంచి తీసివేయడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నావా, పాస్టర్ గారు ఈ సంతోషాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, ఈ సంతోషాన్ని ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో, నాకు వచ్చిన ఉద్యోగం కానీ, నాకు వస్తున్నట్టు మంచి వ్యాపారం కానీ ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమోనని. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీకు అది ఆశీర్వాదంగానే ఉంటుందండి. హల్లెలూయా. మీ సంతోషాన్ని ఎవరో కూడా పట్టుకొని వెళ్ళలేరు. హల్లెలూయా. మీ సంతోషాన్ని ఎవరు కూడా పట్టుకొని వెళ్ళలేరు దేవుడు. అందుకే వాక్యం, మీ సంతోషమును మీ యొద్ద నుంచి ఎవడూ తీసివేయలేడు. హల్లెలూయా. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తన 104:31లో, అందుకే కీర్తన 104:31లో, యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. హల్లెలూయా. యెహోవా తన క్రియలను చూచి ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ యందు చేస్తున్న క్రియలు చూసి దేవుడు ఆనందపడతాడు. హల్లెలూయా. ఈరోజు మనిషి తన క్రియలు చూసి తనకే ఇష్టం ఉండదండి. మనిషి తన క్రియలు, మన క్రియలు మనకే ఇష్టం ఉండవు, మన పనులు మనకే ఇష్టం ఉండవండి. కానీ దేవుడు తన క్రియలు చూసి ఆయనే సంతోషపడతాడట. హల్లెలూయా. ఏ క్రియలని? దేవుడు నీ యందు జరిగిస్తున్న క్రియలు, దేవుడు నిన్ను ఆదుకుంటున్న విధానం, దేవుడు నీకు చేస్తున్న మేలు, ఇవి చూసి దేవుడు ఆనందపడతాడటండి. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయాలి, ప్రభువా మీరు నా యందు క్రియలు జరిగించు నాయనా, మీ క్రియలు చూసి మీరే సంతోషపడండి నాయనా. హల్లెలూయా. అందుకే వాక్యంలో, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆనందపడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆనందపడతాడు. అందుకే చూడండి, ఇక్కడ 3:5 జెఫన్యా గ్రంథం, జెఫన్యా అధ్యాయము 3:15, జెఫన్యా 3:15, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటండి ఇక్కడ? తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు, మీ శత్రువులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకు నువ్వు సంతోషపడతావంటే, ఎందుకు నువ్వు ఆనందపడతావంటే, దేవుడు నీకు వేసిన శిక్షను దేవుడంట కొట్టివేసి ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు ఆ శిక్షను కొట్టివేస్తే నీకు ఆనందమేనండి. హల్లెలూయా. దేవుడు ఆ శిక్షను, పాపం అనే శిక్ష, దోషాలు అనే శిక్ష, అపరాధాలు అనే శిక్ష, ఈ శిక్షను దేవుడు కొట్టివేసినప్పుడు నువ్వు ఆనందపడతావు. హల్లెలూయా. అందుకే వాక్యములో, తాను మీకు విధించిన శిక్షను కొట్టివేశాడు. దేవుడు ఏం చేశాడండి? కొట్టివేశాడు.
దేవునికి అలాగే ప్రార్థన చేయాలి. ప్రవ్వా, మీ శిక్షలు నా మీద ఉన్నాయి ప్రవ్వా, ఆ శిక్షను మీరు ఏం చేయాలి? కొట్టివేయాలి. హల్లెలూయా. అప్పుడు చూడండి, మీ శత్రువును ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఈరోజు నీకు శత్రువు ఏమిటి? నీ మీద ఉన్న శత్రువు ఏమిటి? పాపాల, బలహీనతల, అప్పుల, రోగాల, నిందల, మనశ్శాంతి లేకపోవడమా? ఏదైతే నీకు బాధ కలిగిస్తూ ఉన్నదో అది నీకు శత్రువే. ఏదైతే నీకు బాధ కలిగిస్తూ ఉన్నదో, ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడతా ఉన్నావో అది నీకు శత్రువే దేవుని బిడ్డలారా. కానీ వాక్యాన్ని నమ్ము, దేవుడట నీ శత్రువులను చెదరగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ శత్రువులను చెదరగొడుతున్నాడు, వారిని దూరం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే చూడండి ఇక్కడ, అందులోనే దేవుని బిడ్డారా 3 జెఫన్యా 16వ వచనంలో, ఆ దినమున జనులు ఎట్లందురు, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. హల్లెలూయా. ఏం చేయాలట? నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. భయపడొద్దు. నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందపడతావు, నీ ఉత్సాహిస్తావు. హల్లెలూయా. మన ఆవిడ అంటుంది, పాస్టర్ గారు ఇక నా జీవితంలో ఈ కష్టాలు అంతేనండి. పాస్టర్ గారు, నా జీవితంలో ఈ బాధలు అంతేననుకుంటండి. నేను ఇంక చచ్చిపోయే వరకు ఈ బాధలు అంతే అనుకుంటండి. నేను చచ్చిపోయే వరకు ఇవన్నీ నేను పడాలనుకుంటా, నేను చచ్చిపోయే వరకు ఇవన్నీ మొయ్యాలనుకుంటా, నేను చచ్చిపోయే వరకు ఇవన్నీ చూడాలనుకుంటా అని అంటుందండి. కానీ వాక్యాన్ని చూడండి, భయపడక నీవు ధైర్యంగా ఉండని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నీవు ధైర్యంగా, ఎందుకంటే దేవుడు చేసిన కార్యం. యెషయా గ్రంథం 61:3 యెషయా గ్రంథం 61:3 వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడట ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా? నీ దుఃఖానికి బదులుగా దేవుడు ఉల్లాసం ఇస్తున్నాడటండి. హల్లెలూయా. ఉత్సాహం ఇస్తున్నాడు. ఆనంద తైలముతో, నీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతి స్తుతి వస్త్రమును. హల్లెలూయా. నీ మనసు ఏమైంది? దుఃఖం అయిపోయిందా? స్తుతులు చెల్లించే కృపను దేవుడిస్తాడు. హల్లెలూయా. నీ మనసులో వేదన ఎక్కువైంది, నీ మనసులో ప్రభుని స్తుతించలేకపోతున్నాం, కానీ స్తుతులు చెల్లించేటటువంటి మహాకృప దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకు చూడ కిందన, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నాటిన చెట్టు వలెని ఉంటామండి. హల్లెలూయా. వాక్యం ఏముంది ఇక్కడ? యెహోవా నాటిన చెట్లు. ఏంటండి? దేవుడు నాటిన చెట్టు ఎలాగుంటుందండి? ఎంత వర్షం రాకపోయినా, ఎంత కరువు వచ్చేసినా, కనీసం నీటి చుక్క లేకపోయినా ఆ చెట్టు అలా పెరిగిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే వ్యవసాయకుడు ఆయనే కాబట్టి, ఆ చెట్టుకి అభివృద్ధి ఇచ్చేవాడు ఆయనే కాబట్టి. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నాటిన చెట్లు అనియో మీకు పేరు పెట్టబడతాడు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని మొక్కవి. హల్లెలూయా. నిన్నెవరో తుంచలేరు, నిన్నెవరో పెరకలేరు. ఎందుకంటే నువ్వు దేవుడు నాటిన మొక్కవి. హల్లెలూయా. దేవుడు నాటినటువంటి మొక్కవి. హల్లెలూయా. అందుకే దేవుడు నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. హల్లెలూయా. అందులో చూడండి 61:4, అందులోని 61:4, చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వము పాడైన స్థలాలు కట్టుదురు, పాడైన పట్టణాలను నూతనంగా స్థాపింతురు, తరతరాలను శిథిలమైన పురాలు బాగు చేయుదురు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏముందంటే, దేవుడు పాడైన స్థలాలు కడతారట, పట్టణాలు కడతారట, పురములు కూడా. చూడండి ఒకసారట, కొన్ని ప్రాంతాల్లో ఊరి చివరు ఉంటాయండి కొన్ని పట్టణాలు, అవి ఎలాగ పాడైపోతాయి, అలాగే ఎండగండి. అందులో ఏముంటాయమ్మా? జంతువులు ఉంటాయి. అందులో పక్షులు, జంతువులు, అడవి జంతువులు అందరూ ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు, వాటిని దేవుడు కడతాడట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అలాగే ఉన్నావా? పాడైపోయిన వారిగా ఉన్నావా? కట్టలేని వారిగా ఉన్నావా? దేవుడు తప్పకుండా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా నాటిన చెట్లు వలె దేవుడు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ 61:5, అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. హల్లెలూయా. 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 కనుక దేవుని మీరు చూడండి 61:7 వచనంలో చూడండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీకు ఏమొస్తుంది? దేవుడు రెట్టింపు ఘనత ఇస్తాడు. ఈరోజు నీకు అవమానం ఉందా? దుఃఖం ఉన్నదా?
ఎంతైతే దుఃఖాన్ని అవమానం పొందుకున్నావో దేవుడట రెట్టింపు ఘనత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడండి? రెట్టింపు ఘనత నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చదవండి. తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించెదరు. హల్లెలూయా. నీ భాగాన్ని నీవే పొందుకుంటావు. హల్లెలూయా. నీకు రావలసినది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వాక్యం ఏముందండి ఇక్కడ? వారు తమ భాగమును అనుభవించి సంతోషింతురు. హల్లెలూయా. అంటే నీ భాగమును నీవే అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భాగమును నీవే అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, నీవే అనుభవిస్తావు. చూడండి, అందులో దేవుని బిడ్డలారా 61:8 ఎలయనగా నాకు ఇష్టము ఒకడు అన్యాయము ఒకరు సొత్తు పట్టుకునుట నాకు అసలు ప్రభు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎలయనగా న్యాయము, నాకు న్యాయము చేయడమే దేవునికి ఇష్టం అంట. దేవునికి ఏమి ఇష్టం అండి? న్యాయము చెయ్యడమే దేవునికి ఇష్టమట. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కీర్తన గ్రంథములో, భూలోక న్యాయాధిపతి లెమ్ము అంటాడు కీర్తనకారుడు. ఏమన్నాడండి? భూలోక న్యాయాధిపతి లెమ్ము. అంటే దేవుడు ఈ భూమి మీద న్యాయాలు తీరుస్తూ న్యాయాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద న్యాయాధిపతిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్యం ఏముందంటే న్యాయము చెయ్యుట ఆయనకి ఇష్టమట. ఏం చేయడం అండి? తర్వాత ఒకడు అన్యాయముగా ఒకను సొత్తు పట్టుకున్నాడు, నాకు అసహ్యము, న్యాయం చేద్దాం. తర్వాత దేవుని బట్టి చూడండి ఇక్కడ 61:9 జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. హల్లెలూయా. జనాలలో ఎక్కడటండి? ఎక్కడైతే జనాలు నీ సంతానాన్ని చూస్తూ ఉన్నాయో, నీ బిడ్డలను చూసినా, నీ సంతానాన్ని చూచినా అందరూ అనుకుంటారంట, అరే వీళ్ళు దేవుని చేత దీవించబడ్డారు అనుకుంటారంట. హల్లెలూయా. ఈరోజు సంతోషము నీ ఒక్కదానికే కాదు, ప్రభువుని నమ్ముకున్న నిన్ను బట్టి నీ బిడ్డలకు కూడా సంతోషం వస్తుంది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా దీవించబడతారు, నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా ఆనందపడతారు. ఎందుకంటే జనాల్లోకి నీ బిడ్డలు వెళ్ళినా, ఎక్కువ మంది గుంపులోకి నీ బిడ్డలు వెళ్ళినా అనుకుంటారంట వాళ్ళు, అరే వీళ్ళు దేవుని బిడ్డలు. ఏమనుకుంటారండి? జనముల మధ్యలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యలో వారి సంతానము ప్రసిద్ధి నొందును. హల్లెలూయా. నీ సంతాన దేవుడు హైలైట్ చేస్తాడు. హల్లెలూయా. నీ సంతానం వారుకున్న జ్ఞానాన్ని బట్టి, నీ సంతతి వారుకున్న చురుకుతనాన్ని బట్టి, నీ బిడ్డలకున్న తెలివితేటలు బట్టి ఎదుటి వారు ఆనందపడతారటండి. హల్లెలూయా. ఎందుకో చెప్పనండి, అటు రీతిగా చూచిన వారు నీవు దీవించబడ్డావని అనుకుంటారట. హల్లెలూయా. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం జాగ్రత్తగా చూస్తే మరి చక్కని మాటలు మనకి కీర్తన 126:3 చూడండి. కీర్తన 126:3 యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులైతిమి. హల్లెలూయా. యెహోవా ఏం చేశాడని మన కొరకు గొప్ప కార్యాలు చేశాడట. హల్లెలూయా. దేవాదేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన చిన్న కార్యాలు కాదండోయ్. దేవుడట మన కొరకు, నీ కొరకు, మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏముందండి? యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలే చేస్తాడు. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నట్లయితే 31:11 ఇర్మియా గ్రంథంలో 31:11 31:13 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు సంతోషం ఇస్తాడంటే మూలవాక్యం ఏమిటండి? ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాను. హల్లెలూయా. మూలవాక్యం ఏమిటండి? దేవుడు మన కొరకు. అందుకే ఇక్కడ యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీకంటే బలమైన వారి చేతిలో చిక్కబడ్డావా? ఈరోజు నీకంటే బలమైన వారి చేతిలో పట్టబడ్డున్నావా? బలమైనవంటే అప్పులండి. ఒక నీ తలకు మించి ఉండవచ్చు, లేకపోతే ఇబ్బందుల్లో నువ్వు పడిపోయి ఉండొచ్చు, సమస్యలో నువ్వు పడిపోయి ఉండొచ్చు. కానీ వాక్యములు ఏముందంటే యెహోవా నీకంటే బలమైన వారి చేతిలో నువ్వు చిక్కబడితే
దేవుడు అందులో నుంచి విడిపిస్తాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన వారి చేతిలోంచి దేవుడు విడిపిస్తాడు. 31:12 చదవండి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. వారు వచ్చి ఎక్కడటండి? సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారట. ఈ ఆనందము ఎందుకంట? యెహోవా చేయి ఉపకారాన్ని బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహాలుగా వచ్చేదరు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఉపకారం అంటే నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన గోధుమలు బట్టి, నీకు ఇచ్చిన తైలాన్ని బట్టి, నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి నువ్వేం చేస్తావు? ప్రభుని సన్నుతిస్తావు. వారిక ఎన్నటికి నీ కృషించక నీళ్లు పారు తోట వలె ఉందరు. హల్లెలూయా. నువ్వెన్నడూ కూడా కృషించిపోవు. ఇంకా నీళ్లు పారే తోట ఎలాగుంటుందండి? ఆ తోటలో చెట్లన్నీ చక్కగా పచ్చగా ఉంటాయి, ఆ తోటలో పళ్ళన్నీ చక్కగా, ఎందుకంటే ఆ తోటలో నీరు పారుతుంది. నీరు పారని తోట ఎలా ఉంటుందండి? ఎండిపోయి ఉంటుంది. నీళ్లు పారే తోట, ఏదైనా తోట ఎలాగుందండి? అప్పుడులో ఆదామవున దేవుడు పెట్టినప్పుడు ఆ తోటలో సకల వృక్ష ఫలాలు ఉన్నాయి. వీళ్ళు చక్కగా కోసుకునేవారు, చక్కగా తినేవారు. అలాగట దేవుడట నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీళ్లు పారే తోట వలె చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కదా, పాస్టర్ నా జీవితంలో నీళ్లు లేవండి, ఆశీర్వాదం లేదండి, ఎండిపోయానండి, అడుగంటిపోయాను. కానీ దేవుడు నీళ్లు పారే తోట వలె దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చూడండి చివరిగా 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. దేవుడు ఏంటండి? నీ దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. హల్లెలూయా. దేవుడు నీకు సంతోషం ఇచ్చి ఆదరిస్తాడండి. నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేసేదను. హల్లెలూయా. నీలో ఉన్న విచారాన్ని దేవుడు కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, కనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినాన రట్టి రీతిగా దేవాది దేవుడు ఇందాక మొదట చదువుకున్న ప్రకారము 92వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. చేసేవాడే, అనుగ్రహించేవాడే, దయచేసేవాడే. ఆ దేవుని యందు నమ్మకంతో మనం ఉంటే గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన కార్యాలు చూచి ఆయనే సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అట్టి రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ కార్యాలు, గొప్ప కార్యాలు నా యందు జరిగించండి ప్రభువా, మీ కార్యాలు చూచి నేను ఆనందపడాలయ్యా అని నువ్వు దేవాది దేవునికి ప్రార్థించినట్లయితే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సంతోషము నువ్వు పొందుకుంటామని మరి తెలియపరుస్తున్నాను. అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించుదాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ కొందనాలు తండ్రి. ఘనమైన ప్రభువా, నీ కొందనాలు తండ్రి. ఈ సమయంలోనైనా ఈ వాక్యాన్ని బిడ్డలందరి హృదయాల్లోనైనా ఫలింపచేయండి. మా ప్రభువా, మీ కొందనాలు తెలియచేస్తూ యేసుక్రీస్తు వారి పేరట అయ్యా తండ్రి, ఎవరికైతే సమస్యలు, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిలో నుంచి విడుదల, విమోచన కలగ చేయమని క్రీస్తు నామమున అతి మిక్కిలిగా వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.